ఈ వీడియోలో దుష్టాత్మలు అవి మనుషులకు చేసే నష్టం కోసము, పవిత్రాత్మల కోసము అవి మనుషులకు ఏ విధంగా సహాయపడతాయి అనేది, మానవునిలో ఉన్న జీవాత్మ కొరకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆత్మలు భూమి మీద ఉన్నాయా అన్న ప్రశ్నకు ఆత్మలు భూమి మీద ఉన్నాయనే స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఈ ఆత్మలు 3 రకాలుగా ప్రస్తావించబడ్డాయి. మొదటిది పవిత్రాత్మ, అంటే ఇది దేవుని ఆత్మ. పవిత్రాత్మ అనేది భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులలో నివసిస్తాడు, వారిని నడిపిస్తాడు. అయితే మనకి ఇది స్పష్టంగా యోహాను 14వ అధ్యాయము 16-17 వచనాల్లో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. అయితే సత్యాత్మ మీలో నివాసముండును, మీ యందు ఉండును అని వ్రాయబడి ఉన్నది. అయితే అపస్తుల కార్యంలో 2వ అధ్యాయము 17వ వచనములో, చివరి దినములలో నా ఆత్మను సమస్త మానవుల మీద కుమ్మరించెదను అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుని ఆత్మ ఈ లోకంలో జనుల మధ్య పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పవచ్చు. అసలు దేవుని పవిత్రాత్మ ఎందుకు వస్తాడో అన్న ప్రశ్న మనం వేసుకున్నట్లయితే, అయితే ఈ పవిత్రాత్మ వచ్చు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనుషులకు జీవబలాన్ని ఇవ్వడానికి, పాపం నుండి దూరంగా నడిపించడానికి, అలాగే సత్యాన్ని బోధించడానికి, దేవుని పని చేయడానికి శక్తి వరాలు ఇవ్వడానికి ఈ పవిత్రాత్మ అనేది మనుషుల మీదకి వస్తుంది. అంటే దేవుని ఆత్మ మనుషుల మీదకి రావడము ఎప్పుడూ ఆశీర్వాదం కోసమే జరుగుతుంది. అయితే రెండవది దుష్టాత్మలు. అయితే ఈ దుష్టాత్మలనే చెడు దేవతలు లేదా భూతాలు అని కూడా పిలుస్తారు. ఈ చెడు దేవతలు ఆత్మలు కూడా భూమిపై తిరుగుతూ మనుషులలో ప్రవేశించి వారిని నియంత్రించడానికి ప్రయత్నిస్తాయి. అయితే సాతాను మరియు అతని దూతలు భూమి మీద తిరుగుతూ ప్రజల్ని మోసం చేసి శోధిస్తూ ఉంటారు. అయితే ఇది మనము బైబిల్లో చూసుకున్నట్లయితే 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనములో, మీ శత్రువైన సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అలాగే మత్తయి 12వ అధ్యాయము 43-44 వచనాలలో, అశుద్ధాత్మ అనగా చెడ్డాత్మ మనుషుని నుండి బయటికి వచ్చి విశ్రాంతి వెదకుచూ వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబట్టుకొని వచ్చును. అయితే దుష్టాత్మలు మనుషుల మీదకు ఎందుకు వస్తాయో అన్న ప్రశ్నకు బైబిల్ ఏం చెప్తుందంటే, సాతాను అతని దూతలు మనుషుల మీదకి మోసం చేయడానికి మరియు పాడు చేయడానికి వస్తారని చెప్తుంది. అయితే దుష్టాత్మల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనుషులను దేవుని నుండి దూరం చేయడము, పాపంలో కట్టివేయడము, అలాగే మనసు శరీరాన్ని బంధించడము, అబద్ధముతో మోసము చేయడము వీటి యొక్క పని. అంటే దుష్టాత్మలు ఎప్పుడు హాని జరిగించడం కోసమే వస్తాయి. అలాగే మూడవది మానవుల ఆత్మ, దీన్నే జీవాత్మ అని అంటారు. మనిషి చనిపోయినప్పుడు ఆత్మ శరీరాన్ని విడిచిపడుతుంది. కాబట్టి ఆ ఆత్మ అనేది దేవుని సమక్షంలోనూ లేదా తీర్పు కోసము నిలబడుతుంది. ఇది మనము చూసుకున్నట్లయితే ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనములో, ధూళి మునుపుటి వలె భూమికి తిరిగిపోవును, ఆత్మ దానిని ఇచ్చిన దేవుని యొద్దకి మరలిపోవును. మనిషి శరీరంలో జీవం కలిగించేదే జీవాత్మ. అయితే ఈ ఆత్మ మనిషికి ఎందుకు ఇవ్వబడిందంటే, జీవించడానికి, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి. అయితే ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనంలో, మరణానంతరము
ఆత్మ దేవుని యొద్దకి తిరిగిపోతుంది. అయితే దయ్యాలు మరియు ఆత్మలు ఒకటేనా లేదా రెండు వేరువేరా అన్న ప్రశ్న మనం వేసుకున్నట్లయితే, ఆత్మ అన్న పదము బైబిల్లో విస్తృతంగా వాడబడుతుంది, అలాగే వ్రాయబడి ఉంది. కాబట్టి ఆత్మ అనే పదము ఒక సాధారణ పదము. అది మంచికి చెడుకు రెండింటికి వాడబడుతుంది. దయ్యాలు అనేవి ప్రత్యేకంగా దుష్టాత్మలు, దేవునికి విరుద్ధంగా ఉన్నవి. అయితే బైబిలులో వీటిని అశుద్ధాత్మలు లేదా దయ్యాలు అని పిలుస్తారు. అన్ని దయ్యాలు ఆత్మలే, కానీ ఆత్మలన్నీ దయ్యాలు కావు. ఇక్కడ మనము దీన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆత్మలే చెడు ప్రవర్తనతో దయ్యాలుగా మారుతాయి. అంటే ఆత్మ దయ్యము రెండు ఒకటే, కానీ ఆత్మ అనే పదము విశాలమైనది, దయ్యం అనే పదము కేవలము చెడుకు పరిమితమైనది.